వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న ఈ నిరుద్యోగులందరూ కూడా కదం తొక్కేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలని చెప్పి ఆందోళన చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు ఈ పరీక్ష పైన ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. పరీక్షను యథావిధంగా నిర్వహిస్తారా, లేదు అంటే మరి వాయిదా వేస్తారన్నది తేలనుంది. దీంతో ఈ రోజు నుండి ఒకవేళ కనుక పరీక్ష యథావిధిగా కొనసాగితే ఖచ్చితంగా ఈ రోజు నుండి ఏదైతే అప్లికేషన్ చేసుకున్న దరఖాస్తుదారులందరూ కూడా ఆయా వారి హాల్ టికెట్స్ను పొందే అవకాశం కనిపిస్తుంది. అయితే దీనిపైన ఇప్పటి వరకు ఉధృతంగా డిఎస్సికి అప్లై చేసిన దరఖాస్తుదారులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టడం జరిగింది. ప్రత్యేకంగా ఈ వ్యాస్ పెద్ద మొత్తంలో సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ పరీక్షను వాయిదా వేయాలని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అందులో భాగంగానే విద్యాశాఖ కార్యాలయాన్ని కూడా దఫాలుగా ముట్టడికి ప్రయత్నం చేసి విఫలమైన విషయం మనందరికీ తెలుసు. దీనికి తోడు ఆర్ కృష్ణయ్య విద్యార్థుల పక్షాన నిలిచారు. ఇటు బీఆర్ఎస్ కావచ్చు, లేదంటే బీజేపీ కావచ్చు, విద్యార్థుల పక్షాన నిలిచి పోరాటం చేసేందుకు సిద్ధమవుతుంది. అయితే ఈ నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా విద్యార్థులు ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో డిఎస్సి కోసం ఎదురు చూసిన వారందరూ కూడా ఈ పరీక్షను పోస్ట్ పోన్ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ విషయాన్ని సీఎం దృష్టి కూడా తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ఈ పరీక్ష పైన డిఎస్సి విషయంలో నిర్వహణ పైన ప్రభుత్వం నుండి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగా ఈరోజు కనుక పరీక్షను యథాతథంగా నిర్వహిస్తే ఈ రోజు నుండి హాల్ టికెట్స్ను డౌన్లోడ్ చేసుకునేందుకు ఆస్కారం ఉంది. అయితే ఒకవైపు డిఎస్సి పైన పోరాటం చేస్తున్న విద్యార్థులు ఒకవైపు కోటాను పెంచాలి, అదేవిధంగా ఈ సబ్జెక్ట్ పెద్దగా ఉంది కాబట్టి ఇంకా కొంత గడువు ఇవ్వాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే సెప్టెంబర్ లేదంటే అక్టోబర్ మాసంలో ఈ పరీక్ష నిర్వహిస్తే తమకు కొంత లబ్ధి చేకూరేందుకు అవకాశం ఉంది అని చెప్పి వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఇలా ఉంటే విద్యార్థులు ఈ పరీక్ష విషయమై ఆందోళనను పూర్తి స్థాయిలో అంటే పెద్ద ఎత్తున వారు ఉద్యమం చేసేందుకు సన్నద్ధం అవుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పైన వారి పోరాటం ఆధారపడి ఉందని విద్యార్థులు లేదంటే డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న వారందరూ కూడా స్పష్టంగా ఒక వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే అధికారులు ఉన్నారో అంటే ప్రజాప్రతినిధులు ఉన్నారో వారి ఇండ్ల ముట్టడి చేసేందుకు కూడా వెనుకాడబోమని చెప్తున్నారు. ఇప్పటికే కోదండరాం ఇంటిని ముట్టడించేందుకు విఫలయత్నమయ్యారు, టీఎస్పీఎస్సీని ముట్టడించేందుకు విఫలయత్నమయ్యారు, ఇటు విద్యాశాఖను ముట్టడించి విఫలయత్నం కావడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తమ కార్యాచరణ రోడ్లపైన ఉంటుంది. ఎమ్మెల్యేలను ముట్టడిస్తాము, దిగ్బంధం చేస్తాము, సీఎం ఇంటిని కూడా ముట్టడించేందుకు సిద్ధమవుతాము అని చెప్పి ఇప్పటికే స్పష్టమైన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఒకవేళ కనుక ప్రభుత్వము వెనక్కి తగ్గకపోతే ఖచ్చితంగా విద్యార్థులైతే ఎవరైతే డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న వారందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమించేందుకు అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగానే వారి కార్యాచరణ ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. వారు సోషల్ మీడియా వేదికగా వారి ప్రణాళికలను సిద్ధం చేసుకొని వారు ఉద్యమించేందుకు మరి కార్యాచరణ అయితే సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే వారి ప్రణాళిక ఈరోజు వెలువడనుంది. వారి భవిష్యత్తు కార్యాచరణ వస్తే మరి ప్రభుత్వము వెనక్కి తగ్గుతుందా, లేదంటే యథావిధంగా డిఎస్సి పరీక్షను నిర్వహిస్తారనే తేలే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం కనుక యథావిధిగా డిఎస్సిని కనుక నిర్వహిస్తే ఖచ్చితంగా విద్యార్థులు లేదంటే ఈ డిఎస్సికి కోసం దరఖాస్తు చేసిన వారు కావచ్చు, ఎదురు చూసిన వారు కావచ్చు, లేదంటే డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలని ఎదురు చూసిన వారందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేసేందుకు వెనకాడబోమని చెప్తున్న వారి కార్యాచరణ ప్రకటిస్తే మరి ప్రభుత్వం తలొగ్గుతుందా లేదా అన్నది తేలనుంది.